వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు చిత్రం 2022లో వచ్చిన డ్రామా ఇన్ అవర్ ప్రైమ్. సౌత్ కొరియాలోని టాప్ 1% విద్యార్థులు చదువుతున్న పాఠశాల. హాన్ జివు ఒకప్పుడు తన పూర్వ పాఠశాలలో టాప్ స్టూడెంట్. ఇప్పుడు తన ఉన్నత తరగతిలో, ముఖ్యంగా మ్యాథ్స్లో కొనసాగడానికి కష్టపడుతున్నాడు. ప్రైవేట్ ట్యూటర్లను కొనుగోలు చేయగల తన సంపన్న సహవిద్యార్థుల మాదిరిగా కాకుండా, ఆర్థిక సహాయంపై ఆధారపడిన జివు ఒంటరిగా ఈ సవాలును ఎదుర్కొన్నాడు. కిమ్ గన్హో జీవూని అతని గ్రేడ్లు మంచి కళాశాలలో చేర్చవని హెచ్చరించాడు మరియు అతనిని బదిలీ చేయమని సూచించాడు. తరువాత, జివు యొక్క వసతి గృహ సభ్యులు అతనిని స్నాక్స్ మరియు ఆల్కహాల్ కొనడానికి పంపారు. కాని అతను తిరిగి రాగానే నైట్ గార్డ్ లీ హాక్ సంగ్ చేత పట్టుకోబడ్డాడు. మరుసటి రోజు, కిమ్ తన సహచరుల పేర్లు చెప్పమని జివూని కోరాడు, కాని అతను నిరాకరించాడు. ఇది పార్క్ బోరన్ను ఆకట్టుకుంది. అయితే జివు వసతి గృహం నుండి బహిష్కరించబడ్డాడు. అతని రూమ్మేట్లు కృతజ్ఞతగా డబ్బును అందించినప్పుడు అతను తిరస్కరించాడు. వారిని స్నేహితులు అని పిలుస్తాడు. కమి ఆఫీసర్ అని పిలవబడే ఉత్తర కొరియా ఫిరాయింపుదారు లీ హాక్ సంగ్ అనే కఠినమైన నైట్ గార్డ్ కారణంగా ఈ బృందం స్నాక్స్ని వసతి గృహాలలోకి అక్రమంగా తరలించడానికి కష్టపడుతుంది. హాక్ సంగ్ యొక్క వైద్యుడు రాత్రి షిఫ్ట్లు మరియు నిద్రమాత్రలు అతని ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని హెచ్చరించాడు. హాక్ సంగ్ ఆరోగ్య సమస్యలున్నా, తన ఏకైక ఎంపికగా నైట్ గార్డు ఉద్యోగాన్ని కొనసాగిస్తాడు. ఇంట్లో తాబేలుకు ఆహారం పెట్టి, స్ట్రాబెర్రీ పాలు తాగి, సుడోకును పరిష్కరిస్తాడు. మరుసటి రోజు, జివు వసతి గృహం నుండి సస్పెండ్ అవుతాడు. జివు వెళ్లిపోతుండగా, బోరం అతని వైఫల్యంతో నిరాశ చెందింది. ఇంట్లో, జీవు తన కష్టపడి పనిచేసే తల్లి రాకముందే చక్కదిద్దుకుంటాడు. తనకు ఉండడానికి స్థలం కావాలని దాచిపెడుతుంది. అతను తప్పనిసరిగా పాఠశాలకు తిరిగి రావాలని క్లెయిమ్ చేస్తూ, అతను తిరిగి వెళ్తాడు. కాని పాఠశాల ల్యాబ్లో వర్షం నుండి ఆశ్రయం పొందాడు. అక్కడ హాక్ సంగ్ అతనిని కనుగొని సానుభూతి పొందాడు. హాక్ సంగ్ జీవుని రాత్రి తన కార్యాలయంలో ఉండమని ఆహ్వానిస్తాడు. జివు నిద్రలో ఉన్నప్పుడు, హాక్ సంగ్ అతని గణిత అసైన్మెంట్ను పూర్తి చేస్తాడు. మరుసటి రోజు, జివు క్లాస్లో సరైన సమాధానాలు చూసి బోరన్ని గోప్యంగా ఉంచమని అడుగుతాడు. జివు హాక్ సంగ్కి కృతజ్ఞతలు చెప్తూ సహాయం కోరుతాడు. కాని హాక్ సంగ్ నిరాకరిస్తాడు. ప్రైవేట్ ట్యూటర్లు కూడా గణిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, హాక్ సంగ్ నైపుణ్యాలను హైలైట్ చేస్తున్నారని జివు గ్రహించాడు. జివు పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ హాక్ సంగ్ ఆసక్తి చూపలేదు. ఓవర్హియరింగ్ ఉపాధ్యాయులు విద్యార్థులతో సంబంధం లేని తల్లిదండ్రులతో చర్చిస్తారు. ఇందులో జివు, హాక్ సంగ్ మొదట్లో పాఠశాలలను బదిలీ చేయమని సూచిస్తున్నారు. విసుగు చెంది, జివు తనకు అవకాశాలు లేవని తెలియజేశాడు. హాక్ సంగ్ అతనికి స్ట్రాబెర్రీ పాలు కోసం బోధించడానికి అంగీకరించాడు. మరుసటి రోజు, హాక్ సంగ్ తన స్నేహితుడు అంజుచున్ను సందర్శించాడు. అతను సౌత్ కొరియాకు వెళ్లడానికి అతనికి సహాయం చేశాడు. వారు బోర్డ్ గేమ్లను ఆస్వాదిస్తారు మరియు హాక్ సంగ్ దీపాలకు చెల్లించాలని పట్టుబట్టి జిచున్ అతనికి బహుమతులు ఇచ్చాడు. ఆ రాత్రి, హాక్ సంగ్ రహస్యంగా జీవుకి బోధించడానికి ఒక పాడుబడిన ల్యాబ్లో దీపాలను అమర్చాడు. అతను 3 నియమాలను విధించాడు. పాఠాలను రహస్యంగా ఉంచండి, గణిత ప్రశ్నలను మాత్రమే అడగండి మరియు గ్రేడ్లు లేదా పరీక్షల గురించి చర్చించకుండా ఉండండి. జీవు మొదట్లో ప్రాథమిక త్రిభుజ ప్రాంత సమస్యను పరిష్కరిస్తాడు. అయితే హాక్ సంగ్ త్రిభుజాన్ని ఒక వృత్తంలో ఉంచడం ద్వారా అతనిని సవాలు చేస్తాడు. జీవు యొక్క విధానం అసంపూర్తిగా ఉందని వెల్లడిస్తుంది. గణితంలో ప్రశ్నను అర్థం చేసుకోవడం చాలా కీలకమని హాక్ సంగ్ నొక్కి చెప్పారు. సమాధానాన్ని కనుగొనడమే కాదు. హాక్ సంగ్ ఎప్సిలాన్ అని సూచించే ఈ అంతర్దృష్టి, అతను మరియు ఒక స్నేహితుడు వారి విద్యాభిషేక విజయాల కోసం ప్రతిష్టాత్మకమైన పెన్ను సంపాదించిన సమయాన్ని అతనికి గుర్తు చేస్తుంది. ఎప్సిలాన్ చిన్న లేదా చిన్న విషయాన్ని సూచిస్తుంది. జివు పాఠం పూర్తి చేసి, ఉండడానికి ఎక్కడా లేని తర్వాత, హాక్ సంగ్ అతనిని తన ఇంటిలో ఉండడానికి అనుమతిస్తాడు. జివు పాత క్యాసెట్ ప్లేయర్లో శాస్త్రీయ సంగీతం పట్ల హాక్ సంగ్కి ఉన్న ప్రేమను కనుగొన్నాడు. ఇది హాక్ సంగ్ యొక్క గతం గురించిన ప్రశ్నల నుండి మళ్లించడానికి దారి తీస్తుంది. జివు మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం తన ఫోన్లో సంగీతాన్ని ప్లే చేస్తాడు. హాక్ సంగ్ చాలా కాలం తర్వాత మొదటిసారి ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. హాక్ సంగ్ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా మేల్కొని జివు పోయినట్లు గుర్తించాడు. ప్రొఫెసర్ కిమ్ విద్యార్థులు ఫైనల్స్కు బదులుగా పైథాగరస్ పోటీలో పాల్గొంటారని, వారికి సిద్ధం కావడానికి కేవలం 2 నెలల సమయం మాత్రమే ఇస్తున్నారని ప్రకటించారు. వారి అసంతృప్తి ఉన్నప్పటికీ,
వారికి గోల్డ్ మెడల్స్ వస్తాయని ప్రొఫెసర్ కిమ్ తెలిపారు. జివూ గణిత పాఠాల కోసం మరియు తరచుగా స్ట్రాబెర్రీ పాలను కొనుగోలు చేస్తుంటాడు. దీనిని బోరూమ్ గమనిస్తుంది. ఒక రాత్రి జివూ ఒక కఠినమైన సమస్యతో పోరాడుతున్నాడు, కానీ హాక్ సంగ్ దానిని చేతితో పరిష్కరించమని పట్టుబట్టాడు. 3 గంటల తర్వాత జివూ విజయం సాధించాడు మరియు హాక్ సంగ్ ఒక పాఠాన్ని పంచుకున్నాడు. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ రేమండ్ తన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి 2 వర్గమూలంలోని 38 దశాంశ స్థానాలను మాన్యువల్గా లెక్కించాడు. ఫార్ములాలను గుర్తుంచుకోవడమే కాకుండా సమస్యల ద్వారా పనిచేయడం ద్వారా నిజమైన గ్రహణశక్తి వస్తుందని హైలైట్ చేశాడు. దానిని ఒంటరిగా గుర్తించడం ఒక గణిత శాస్త్రజ్ఞునిగా భాగమని నొక్కి చెప్పాడు. వారాలు గడిచే కొద్దీ జివూ యొక్క గణిత నైపుణ్యాలు మెరుగుపడతాయి, కానీ సన్నిహిత మిత్రుడు, సంక్షేమ విద్యార్థి కూడా అది విలువైనది కాదని చెప్పి వారి పాఠశాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అతను హృదయ విదారకంగా ఉన్నాడు. బోరూమ్ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు జివూ తన పరిస్థితిని ప్రతిబింబిస్తాడు, కానీ ఆమె విశేష నేపథ్యం కారణంగా అతను ఎగతాళిగా భావించాడు. అదనంగా, ఆమె తల్లి ఆమెను తిట్టింది, పియానో సంగీతంలో మునిగి తేలుతున్నందుకు మరియు మిస్టర్ కిమ్ను బోరూమ్ యొక్క చట్టవిరుద్ధమైన ప్రైవేట్ ట్యూటర్గా నియమించుకున్నందుకు. ఆమె విద్యావేత్తలపై దృష్టి పెడుతుంది. తరువాత జివూ తన ఆందోళనలను హాక్ సంగ్తో పంచుకున్నాడు. ఆలోచిస్తూ పాఠశాల బదిలీ. హాక్ సంగ్ అతనిని పట్టుదలగా ఉండమని కోరాడు. తెలివి ఒక్కటే కాకుండా విజయం దృఢ సంకల్పం నుండి వస్తుందని నొక్కి చెప్పాడు. జివూ యొక్క చివరి సమాధానాలలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారంలో పురోగతి గుర్తించబడింది. మరుసటి రోజు బోరూమ్ అతనికి స్ట్రాబెర్రీ పాలు మరియు క్షమాపణ లేఖను అందజేస్తుంది. బోరూమ్ జివూను దాచిపెట్టిన ల్యాబ్కి అనుసరిస్తాడు మరియు అతని రహస్యాన్ని తెలుసుకుంటాడు. హాక్ సంగ్ యొక్క మద్దతుకు కృతజ్ఞతతో ఆమె కొన్నిసార్లు సందర్శించవచ్చా అని అడుగుతుంది. హాక్ సంగ్ అంగీకరిస్తాడు, కానీ గోప్యతను నొక్కి చెప్పాడు. బోరూమ్ అతనిని కామి ఆఫీసర్ అని పిలుస్తాడు. హాక్ సంగ్ని కలవరపరిచాడు. అతను ఉత్తర కొరియా నేపథ్యం ఉన్నప్పటికీ ఎప్పుడూ సైన్యంలో పని చేయలేదు. హాక్ సంగ్ పేర్కొనబడని కారణాల వల్ల అతను సైనిక సేవ నుండి మినహాయించబడ్డాడని వివరించాడు. హాక్ సంగ్ షేర్లు అతను మొదట్లో తన కుటుంబం కొరకు దానిని అనుసరించాడు, కానీ దానిని ప్రేమించాడు. వారు తరువాత పియానోలో హాక్ సంగ్లో చేరమని బోరూమ్ను ఆహ్వానిస్తారు. అక్కడ అతను ఆమెకు ఒక చమత్కారమైన టెక్నిక్ను నేర్పిస్తాడు. జివూ క్లాస్లో సమాధానాన్ని సరిచేయడానికి హాక్ సంగ్ యొక్క లాజిక్ను ఉపయోగిస్తాడు, కానీ ఉద్దేశించిన సమాధానాన్ని అనుసరించినందుకు మిస్టర్ కిమ్ చేత శిక్షించబడ్డాడు. జివూ తర్వాత మిస్టర్ కిమ్కి తాను బదిలీ చేయనని తెలియజేశాడు. జివూ ఒప్పుకోలేదు, పరీక్షలో సరైన సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. తర్వాత జివూ మిస్టర్ కిమ్కి సమాచారం ఇచ్చాడు, అతను బదిలీ చేయనని. మధ్యాహ్నం జిచుల్ హాక్ సంగ్కి ఫోన్లో క్యూషన్ పేపర్ చూపిస్తాడు. అతనిని గుర్తించడం సులభం చేస్తుంది. హాక్ సంగ్ జివూకి తన కొత్త స్మార్ట్ఫోన్ను చూపిస్తుంది మరియు జివూ దానిపై సుదీర్ఘమైన థీసిస్ చదువుతున్నట్లు గమనించాడు. సహాయం చేయడానికి జివూ ఒక క్లాస్మేట్ డాక్యుమెంట్ను ప్రింట్ చేస్తాడు. మరుసటి రోజు పైథాగరస్ పరీక్ష సమయంలో హాక్ సంగ్ యొక్క శిక్షణకు కృతజ్ఞతలు తెలుపుతూ జివూ రాణిస్తున్నాడు. ఓరం పరీక్ష నుండి త్వరగా నిష్క్రమిస్తుంది మరియు ఆమె తల్లి ఆమెను ఇంట్లో ఉంచడానికి ఒక కథను రూపొందించింది. బోరూమ్కి జివూ చేసిన కాళ్లకు సమాధానం లేదు. ఆ సాయంత్రం జివూ మరియు హాక్ సంగ్ ఒక శాస్త్రీయ సంగీత కచేరీకి హాజరవుతారు. బోరూమ్ కాంప్లిమెంటరీ టిక్కెట్లను అందించింది, అయినప్పటికీ బోరు హాజరు కాలేదు. అక్కడ హాక్ సంగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత హాక్ సంగ్ జివూని డిన్నర్కి ఆహ్వానిస్తాడు మరియు హాక్ సంగ్ తినడం ఇదే మొదటిసారి అని జివూ గమనించాడు. పైథాగరస్ పరీక్ష ఆన్లైన్లో లీక్ కావడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతలో ఒక పుస్తకాల దుకాణంలో ఒక తెలియని వ్యక్తి హాక్ సంగ్ని గుర్తించాడు. బుక్షాప్లోని నార్త్ కొరియా వ్యక్తి హాక్ సంగ్ని డాక్టర్ అని పిలుస్తాడు. అతన్ని మాజీ విశ్వవిద్యాలయ బోధకుడిగా గుర్తుచేసుకున్నాడు. అతను హాక్ సంగ్ని గణిత ప్రాడిజీ అని ప్రశంసించాడు మరియు తప్పుగా జివూ తన కుమారుడని భావించి ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించాడు. జివూ ప్రశ్నలను తప్పించుకుంటూ త్వరగా స్టోర్ నుండి బయలుదేరాడు. ఇంట్లో అతను తన కొడుకు లీ తాయోంగ్ గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రత్యేక క్షణాలను మరియు స్ట్రాబెర్రీ పాలపై తాయోంగ్కు ఉన్న ప్రేమను గుర్తుచేసుకున్నాడు. మరుసటి రోజు కీలకమైన గణిత సమస్య అయిన రీమాన్ పరికల్పన ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా పరిష్కరించడానికి దగ్గరగా ఉందని ఒక ప్రధాన వార్తా కథనం వెల్లడించింది.
రీమాన్ పరికల్పన నిపుణుల సమీక్ష పెండింగ్లో ఉన్న లీ హాక్ సంగ్ అనే ఉత్తర కొరియా యొక్క పరిష్కారానికి దగ్గరగా ఉంది. టీవీలో ప్రొఫెసర్ ఓ చిన్ననాటి గణిత పోటీని గుర్తుచేసుకున్నాడు. అక్కడ అతను మరియు హాక్ సంగ్ వరుసగా సౌత్ మరియు నార్త్ కొరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిచాల్ మరియు జివూ వార్తలను చూస్తారు. జివూ హాక్ సంగ్ని రీమాన్ పరికల్పన గురించి అడగటానికి వెళ్ళగా హాక్ సంగ్ చిరాకుపడి మరలా ప్రస్తావించవద్దని చెప్పాడు. మిస్టర్ కిమ్ టెస్ట్ లీక్ వల్ల తన పరువు గురించి ఆందోళన చెందుతాడు, కానీ సెక్యూరిటీ ఫుటేజీని చూసి ఉపశమనం పొందుతాడు. మరుసటి రోజు మిస్టర్ కిమ్ జివూ ప్రింటెడ్ పేజీలతో కంప్యూటర్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిన ఫుటేజీని చూపిస్తాడు. జీవూ తన ప్రమేయం లేదని వివరించడానికి ప్రయత్నిస్తాడు, కానీ రుజువు లేదు. వీడియో మరియు అతని ఆకస్మిక గణిత మెరుగుదల కారణంగా ఎవరూ అతనిని నమ్మరు. ఎంఆర్ కిమ్ ఒక ఒప్పందాన్ని అందిస్తారు. జివూ బదిలీకి అంగీకరిస్తే విషయాన్ని గోప్యంగా ఉంచవచ్చు. అయినప్పటికీ జివూ గురించి పుకార్లు వ్యాపించాయి. బోరం నిజం తెలుసుకుని కలత చెందింది. అయితే హాక్ సంగ్ సాధించిన విజయాలను, ముఖ్యంగా మిలిటరీ ఎన్క్రిప్షన్లో క్లెయిమ్ చేసినందుకు సౌత్ కొరియా నార్త్ కొరియాపై ఆగ్రహంతో చాల్ సవాళ్లను ఎదుర్కొంటుంది. జీచల్ హాక్ సంగ్ని టీవీలో కనిపించేలా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. హాక్ సంగ్ పేరు ముఖ్యాంశాలుగా మారడంతో ఒక మాజీ సహోద్యోగి అతనిని వ్యక్తిగత క్షమాపణ కోసం సౌత్ కొరియాకు తిరిగి తీసుకురావాలని కోరుతూ సందర్శించాడు. ఇది హాక్ సంగ్కి మరింత కోపం తెప్పిస్తుంది, ముఖ్యంగా అతని కొడుకు గురించి ప్రస్తావించినప్పుడు. హాక్ సంగ్ బయలుదేరడానికి ప్యాక్ చేస్తున్నప్పుడు చాల్ అతని పాత పరిశోధన యొక్క సేవ్ చేసిన పత్రాన్ని అతనికి అందజేస్తాడు. జివూ వస్తాడు కానీ బయటే ఉండిపోయాడు. వేడి సంభాషణను వింటాడు. హాక్ సంగ్ తన పరిశోధన తన కొడుకు మరణానికి దారితీసిందని కోపంగా ఉన్నాడు. దానిని టీవీలో చూపించడానికి నిరాకరించాడు. చాల్ వెళ్లిన తర్వాత జివూ హాక్ సంగ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, కానీ హాక్ సంగ్ కోపంతో అతనిని తిరస్కరిస్తాడు. వారికి కేవలం ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం మాత్రమే ఉందని నొక్కి చెప్పాడు. జీవూ తప్పుడు క్లెయిమ్లను ఆరోపిస్తూ బాధలో ఉన్న బోరాన్ నుండి కాల్ వచ్చింది. అది అయిపోయిందని ఆమెకు చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. బస్ టెర్మినల్ వద్ద హాక్ సంగ్ తన కొడుకు టియోను గుర్తుచేసే ఒక అబ్బాయిని చూస్తాడు. ఇది బాధాకరమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో ఉండడానికి బదులుగా తన తండ్రి దక్షిణానికి పారిపోయాడని టియోన్ ఒకసారి విమర్శించాడు. హాక్ సాంగ్ తనకు మంచి భవిష్యత్తు ఉందని భావించాడు, కానీ టయోన్ చీకటిలో చిక్కుకుపోయాడు. టయోన్ ఉత్తరానికి ఈత కొట్టడానికి ప్రయత్నించినప్పుడు సరిహద్దు పెట్రోలింగ్ ద్వారా కాల్చబడ్డాడు. జీవూ ఆమె నిద్రిస్తున్నప్పుడు బదిలీ పత్రాలపై తన తల్లి ముద్రను రహస్యంగా ఉపయోగిస్తాడు. మరుసటి రోజు మిస్టర్ కిమ్ అతని ఎంపిక గురించి ప్రశంసించాడు. ఇంతలో హాక్ సంగ్ ఒక మోటెల్లో దాక్కున్నాడు. అయితే చుల్ అతనిని టీవీ ప్రదర్శన కోసం వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఆ మధ్యాహ్నం పైథాగరస్ అవార్డు వేడుక జరుగుతుంది. జీవూ పాఠశాలకు నాయకత్వం వహించబోతున్నాడు. బోరోం అనుకోకుండా కనిపించి అతని వస్తువులను స్వైప్ చేసింది మరియు అతన్ని ఆడిటోరియంలోకి లాగుతుంది. గురించి ప్రసంగంతో ప్రొఫెసర్ ఓ వేడుకను ప్రారంభిస్తారు. ఇది హాక్ సంగ్ పాఠశాలకు త్వరపడి జోక్యం చేసుకోవడాన్ని ఎంచుకున్నప్పుడు తన తాబేలును నదిలోకి వదిలిన తర్వాత. హాక్ సంగ్ తన గుర్తింపును నిర్ధారించడానికి తన పెన్ను ప్రదర్శిస్తాడు మరియు ప్రొఫెసర్ ఓ అతనిని హృదయపూర్వకంగా స్వాగతించారు. ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడానికి అనుమతించారు. గార్డుగా అతని పాత్ర గురించి ఒక హాస్యాస్పదంగా అనుసరించడం. హాక్ సంగ్ తాను వూ యొక్క గణిత గురువు అని వెల్లడించాడు మరియు అతను పరీక్షా లీగ్లో పాల్గొనలేదని నిరూపించడానికి థీసిస్ను సమర్పించాడు. అతను తన ప్రైవేట్ విద్యార్థులతో పరీక్షను పంచుకున్నందుకు మిస్టర్ కిమ్ను బహిర్గతం చేశాడు. ఇది మిస్టర్ కిమ్ కోపంగా నిష్క్రమించడానికి దారితీసింది. హాక్ సంగ్ జీవూ యొక్క మద్దతుకు కృతజ్ఞత తెలపడంతో పాటు క్షమాపణలు చెప్తాడు. అతను తన గణిత నైపుణ్యాన్ని ఉపాధిని పొందేందుకు మరియు అగ్రశ్రేణి కళాశాలలను పొందేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ లక్ష్యాలు అతని కుమారుని జీవితాన్ని కోల్పోయాయి. ఈ సమయంలో చుల్ టీవీ ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించకుండా నిశ్శబ్దంగా వెళ్లి హాక్ సంగ్కు రైడ్ అందిస్తాడు. హాక్ సంగ్ చుల్ ఇచ్చిన ఫోన్ను విస్మరించి తప్పించుకోవడానికి సౌత్ కొరియా పాస్పోర్ట్ మరియు ప్రయాణ టిక్కెట్లను అందుకుంటాడు. ఇది చుల్ ఉద్యోగాన్ని పణంగా పెడుతుంది. తరువాత చుల్ హాక్ సంగ్ యొక్క వీడ్కోలు బహుమతిగా జీవూకు ఐకానిక్ పెన్ మరియు అతని అసలు థీసిస్ డ్రాఫ్ట్ను అందిస్తాడు. 3 సంవత్సరాల తర్వాత వూ మరియు అతని కళాశాల స్నేహితులు ప్రతిష్టాత్మకమైన ఓబోవల్ఫాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ని సందర్శిస్తారు.
జీవో హాక్ సంగ్ని స్ట్రాబెర్రీ పాలు మరియు వెచ్చని కౌగిలితో ఆశ్చర్యపరిచాడు మరియు వారు గణిత శాస్త్రం గురించి లోతైన చర్చలో మునిగిపోయారు. వారి భాగస్వామ్య అభిరుచి మరియు బలమైన బంధం వారి గణిత అన్వేషణను కొనసాగించింది. వారి మునుపటి సవాళ్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తమ ఫీల్డ్లో నెరవేర్పును కనుగొన్నారు మరియు వారు ముందుకు సాగుతున్నప్పుడు ఒకరికొకరు మద్దతునిస్తూనే ఉన్నారు. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.